నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ తెలంగాణలో షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు ట్రైబ్స్ నిధుల దారి మళ్లింపు విషయం బయటపడింది. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58%, ఎస్టీ నిధుల్లో 38% వినియోగం కాలేదని, ఖర్చు అయిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారని కాగ్ నివేదికలో వెల్లడైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో రాష్ట్ర జీఎస్టీపీ 16% పెరిగిందని కాగ్ పేర్కొంది. తెలంగాణలో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని కాగ్ తన నివేదిక పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టులపైనే గత 5 ఏళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినట్టు పేర్కొంది. తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు చేసినట్లు పేర్కొంది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ అప్పులు చెల్లించడానికి వినియోగించినట్టు తెలిపింది. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6% ఎక్కువ రుణాలు తీసుకున్నదని తెలిపింది. గతేడాది బడ్జెట్లో పన్నేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొంది. రెవెన్యూ రాబడులు గణనీయంగా అంటే 25% మేర పెరిగాయని, సొంత పన్నుల రాబడి 17% పెరిగిందని తెలిపింది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది. 2022-23 బడ్జెట్ వెలుపలి రుణాలు 1,18,629 కోట్ల రూపాయలుగా అంచనా వేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చును తక్కువగా అంచనా వేశారని తెలిపింది. కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారని తెలిపింది. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు వస్తాయని పేర్కొన్నా రాలేదని తెలిపింది. ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ ఫామ్ పథకాల నిధులు కేటాయించినట్లు చూపించినా ఖర్చు కాలేదని వివరించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.